తెలంగాణ ఏం సాధించుకున్నామంటే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు సాధించుకున్నాం ఖచ్చితంగా అని చెప్పారు. బనకాచెర్లకు అడ్డుపడతాం, బనకాచెర్లను అసలు ఊసే ఎత్తేది లేదు, ఎందుకంటే దిగువ రాష్ట్రాలకు నీరెళ్తుంది అనేది బీఆర్ఎస్ వాదన. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు వెళ్ళారు. అసలు వెళ్ళమని చెప్పేసి ముందుగా చెప్పారు, కానీ ఇది అపెక్స్ కమిటీ మీటింగ్ కాదు, జస్ట్ నార్మల్ మీటింగ్ మాత్రమే అంటూ కూడా చెప్పాడు. కాకుంటే దీంట్లో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏదైతే తెలంగాణ ప్రతిపాదన 13 అంశాలపైన మాత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డీడీ ఎత్తిపోతల పథకం కింద అనుమతులు ఇవ్వాలి, శ్రీశైలం నుంచి పోటెత్తిన నుంచి వేరే బేసిక్ ఆంధ్రప్రదేశ్ నీటిని తరలింపును వెంటనే ఆపేయాలి, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులు సహకరించాలి, కృష్ణా ట్రిబ్యునల్ను మద్దతుగా వాదించే ఏపీని ఒప్పించాలి, కృష్ణానది జలాలను వేరే విషయంలో ఇట్లా 13 అంటే తెలంగాణకు సంబంధించి వేరే కట్టడాలకు కావచ్చు, లేదంటే అప్పుడు ఎప్పుడైతే బీజేపీ హయాంలో ఇంచంపల్లి ప్రాజెక్టుకు లేదా టీడీపీ హయాంలో ఇంచంపల్లి ప్రాజెక్టు కట్టాలనే నేపథ్యంలో ఈరోజు తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదనకు ఇంచంపల్లి ప్రాజెక్టుకు మాకు నిధులు ఇవ్వాలి అనే నేపథ్యం మీద 13 అంశాలను చర్చ. దానికి అఫీషియల్ కమిటీ మీటింగ్ కాదు, ఇది నార్మల్ మీటింగ్ మాత్రమే. ఇద్దరు మాట్లాడుకున్నాం, ఇరు రాష్ట్రాల్లో జల వివాదాలు లేకుండా దీనికి ఒక కమిటీ కూడా వేస్తుంది ఈ నెల 21 నుండి అని కూడా చెప్తున్నారు. కానీ ఈ కమిటీ వేసిన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు బనకచెర్ల ప్రాజెక్టుకు ఓకే చెప్తే ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఆ వాటర్ వాడుకోవచ్చు అనే ఒక నినాదం జరుగుతుంది. బనకచెర్లకు వెళ్ళే వాటర్ను తెలంగాణ కూడా ఇప్పుడు మీరు కట్టే ప్రాజెక్టులు ఎవి కూడా ఆపలేదు అని చెప్పేసి, దీనికి సంబంధించి అప్పుడు కూడా వైసీపీ గవర్నమెంట్లో ఇటు కేసీఆర్ గారు కూడా అప్పటి ముఖ్యమంత్రిగా తను ఒక మాట ఇవ్వడం జరిగింది, ఆంధ్రకు నీళ్లు కావాలి అని అంటే మా గోదావరి నుంచి వాడుకోవచ్చు, ఖచ్చితంగా సస్యామలు కావాలనే మాట కూడా అప్పుడు ఇచ్చారనే వాదన వినిపిస్తుంది. అంటే దీన్ని ఎలా తీరచ్చు? నేను ఈ సందర్భంగా కొంచెం మీరు గోవర్ధన్ కొద్దిగా వెనకాలకి వెళ్ళి మాట్లాడరా? ఓకేనా, రైట్. ఈరోజు వాస్తవంగా జరిగిన చర్చలని ఒక రకంగా చూస్తేనేమో అది తెలంగాణకు నష్టం జరిగే అంశంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే కాళేశ్వరం దగ్గర ఒక 2 పిల్లర్స్ ఖరాబ్ అయితేనే ఇంతవరకు ఈ రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. రెండో అంశానికి వచ్చినప్పుడు బనకచెర్ల అంశం వచ్చినప్పుడు మొత్తం ఇలా రాష్ట్రం అంతా బనకచెర్ల వైపు చూస్తున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆ బనకచెర్ల అంశాన్ని ముందు పెట్టకుండా ఏదో కమిటీలు వేస్తాం, రెండోది ఈ కృష్ణా బోర్డు గోదావరి బోర్డు గురించి మాట్లాడతాం, లేదా కమిటీల ద్వారా పరిష్కరిస్తాం, ఇవన్నీ చెప్పడం అనేది ఏంటంటే ఒక డైవర్స్ పాలిటిక్స్ని రేవంత్ రెడ్డి గారు మళ్ళా నదీ జలాల విషయాలలో ఈయన ప్రారంభించుడు. నేను అనుకుంటున్నది ఏంటంటే ఏ మాటకు వచ్చినా ఆ మాటకు విషయానికి వస్తే చంద్రబాబుని కాదని రేవంత్ రెడ్డి ఏ విషయంలో తాను ఏ పని కూడా చేయలేడు, ఆయన ఎదిరించకూడా లేడు. ఎందుకు ఎదిరించలేడంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో ఆయన ఏది చేసినా ఇలా కాళేశ్వరం విషయం కానీ ఇలా గోదావరి జలాలు ఇలా మీటర్లు ఆన్ చేయలేని పరిస్థితులు, ఇలా నీళ్లు పంపే స్థితిలో లేకు తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఇలా వాటర్కి ఇబ్బంది అవుతున్న విషయం ఇది చెప్పినా చెప్పకపోయినా ఈ ఉమ్మడి రాష్ట్రంలో జల వివాదాలు అనేది ఇది నిరంతరం ఉండే సమస్య. ఎందుకు అంటే గోదావరి జలాలను కాక అస్పష్టంగా కాక వాడుకుంటే మాత్రం ఈ సమస్య రేపు రాకపోద్ది. ఆ బనకచెర్ల ప్రాజెక్టు కూడా రేపు కట్టడం వల్ల నష్టాలు కూడా జరుగుతాయి. అందుకనే ఈ సందర్భం చెప్పేది ఏంటంటే ఒక అంశం అయితే క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ విషయం మేము తెలంగాణ ప్రాజెక్ట్ వచ్చింది, మేము నీళ్లు నిధులు నియామకాల గురించే గెలుస్తాం. ఇలా కృష్ణానది చూడండి, నాగార్జున సాగరు మొత్తం మునిగిపోయిన ప్రాంతం అంతా మాది తెలంగాణ ప్రాంతం, కానీ పక్కనున్న మిర్యాలు కూడా దాటితే ఇలా నీళ్ళు లేని పరిస్థితి. అంటే మునుగోడు నిన్నటిదాకా ఇలా 30 ఏళ్ళ ఈ 2 రాష్ట్రాలు వచ్చే సందర్భంగా మేము ఫ్లోరైడ్ వాటర్తోని ఇలా బాధపడి ఎన్నో కుటుంబాలు పరిస్థితుంది. కానీ కేసీఆర్ వచ్చినాక తెలంగాణకు వచ్చినాక ఈ ప్రాంతంలో మొత్తం ఇలా వాటర్ ఇచ్చి వాటర్ లేకుండా ఇలా ఫ్లోరైడ్ రహిత ప్రాంతంతో పాటు 5 లక్షల ఎకరాల భూమిని ఇలా సాగుకు వచ్చిన పరిస్థితి. ఎన్నడైనా మా ప్రాంతంలో ఎన్నడూ చూడలే. ఈ 10 ఏళ్ళనే మేము ఇలా వాతావరణం వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండు, మేడి కాళేశ్వర ప్రాజెక్టుని అది కూలేశ్వర ప్రాజెక్టుగా ప్రచారం చేసి మొత్తం రేపు ఈ నీళ్ళంతా ఆంధ్రకు తరలించే
ఒక వైఖరితోనైనా ముందు పోతున్నది ఇలా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇలా గోదావరి జలాలు ఒకప్పుడు సూర్యాపేట కోదాడ ప్రాంతం దాకా పోయి పారేదాకా పారుండే, అటు మహబూబ్ నగర్ ప్రాంతంలో పారుండే. ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు కూలిందని నీళ్ళు లేకుండా పైకి ఎక్కియలేని పరిస్థితులు, ఇలా మోటార్లు ఆనేయలేని పరిస్థితులు ఇలా ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఒక రకంగా తెలంగాణని ఏ ఏ సమస్య కోసం అయితే తెలంగాణ వచ్చిందో, నీళ్లు నిధులు నియామకాలు అనే అంశాలు ఏ అయితే వచ్చినావో ఆ నీళ్ళ విషయంలో రేవంత్ రెడ్డి రేపు ఆంధ్ర పాలకులు తాకట్టు పెట్టబోతుండు. దీన్ని రేపు చంద్రబాబుని కాదని నేను ఏం చేయలేడు. కాబట్టి ఇది ఇంటర్నల్గా చర్చ కాకుండా నేను ఏమంటున్నంటే, నిజంగా ఈ ప్రాజెక్టుల గురించి చర్చ చేయాలనుకున్నప్పుడు ఇలా మేధావులు ఇంజనీర్లే కాదు, తెలంగాణ ప్రాంతంలో ప్రతిపక్ష సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక కమిటీ చేసి భవిష్యత్తులో జరిగే అంశాలను గాక ముందు తీసుకుపోతే మాత్రం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉంటుంది. మళ్ళా 70 ఏళ్ళు మేము మోసపోయినాం, మళ్ళా 100 ఏళ్ళు మోసపోయే పరిస్థితికి జరిగే పరిస్థితి లేకుండా చూడాలనేది మా అభిప్రాయం.